హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి 500 వేకెన్సీస్తో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో అయితే ప్రజెంట్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అయితే మన సొంత రాష్ట్రంలో ఉండేది మీరైతే వర్క్ చేసుకోవచ్చండి. అండ్ ఇది ఒక మెగా రిక్రూట్మెంట్ చెప్పొచ్చు. దాదాపు 500 ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మన సొంత రాష్ట్రంలో ఉండేది మీరైతే వర్క్ చేసుకుంటారు కాబట్టి ఇతర అదర్ స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ జాబ్స్ చేయాలంటే ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతే జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హైదరాబాద్, తెలంగాణ, ఏపీ. అంటే గమనించండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి వచ్చేసి అక్రాస్ అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వీళ్ళకు సంబంధించి బ్రాంచెస్ ఉంటాయో అన్ని బ్రాంచెస్కి సంబంధించి లొకేషన్లో ఉండేది మీరైతే వర్క్ చేస్తారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 7th వరకు అయితే ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. టోటల్ 500 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు అక్రాస్ మన 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేసి. అయితే ఈ రిక్రూట్మెంట్కి వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రమే ఈ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. శాలరీ అయితే పర్టికులర్గా ఇంత ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే వాళ్ళు 2.2 వరకు అయితే ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది జస్ట్ ఒక రోజు క్రితం మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరైతే ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ప్రొడక్ట్ బేస్ చేసుకొని బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే వర్క్ చేస్తారు. అయితే మీ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి క్లియర్గా వీళ్ళు కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చారు. మీ దగ్గర ఒకవేళ టైం ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ జాబ్ రోల్ వచ్చి మనకు టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయినా చూసుకుంటే ఖచ్చితంగా మీరైతే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ, లోకల్ లాంగ్వేజ్. అంటే మన 2 తెలుగు రాష్ట్రాలనే అయితే ఉంటుంది కాబట్టి లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా అయితే వచ్చి ఉండాలి. సెల్లింగ్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ ఓరియంటెడ్, రిలేషన్షిప్ బిల్డింగ్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కాబట్టి మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ కమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఎట్ అవర్ హైదరాబాద్ బ్రాంచ్ అలాంగ్ విత్ అప్డేటెడ్ రిజ్యూమ్ తీసుకొని మీరు జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 7th లోపు మీరు ఏదో ఒక రోజు ఆ యొక్క ప్లేస్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి మీరైతే వాకిన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే అప్డేటెడ్ రిజ్యూమ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th and 12th మార్క్ షీట్స్, ప్రీవియస్ కంపెనీస్ రిలీవింగ్. ఒకవేళ మీరు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎనీ బ్యాంక్ పాస్బుక్, యాక్టివ్ అకౌంట్ అంటే మీకు పాస్బుక్ కలిగి ఉండాలి, అది యాక్టివ్లో కూడా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరైతే తీసుకొని మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే క్యారీ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ పైన ఎక్కువ మంది మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపించరు. మీకు ఒకవేళ లోకల్గా ఉంటే ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 7th లోపు ఏదో ఒక రోజు మీరు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.